ఆల్ వెల్కమ్ టు నేషనల్ ఛానల్. చాలా రోజులైంది మనం ఈ వీడియో చేసి. ఇప్పుడు మనం చేయబోతున్న వీడియో మంచు విష్ణు గురించి అనమాట. తెలిసిందే కదా, కన్నప్ప మూవీ రిలీజ్ సందర్భంగా చాలా ట్రోల్స్ రోస్ట్ అన్నీ వచ్చాయి అనమాట. బట్ వాళ్ళని టార్గెట్ చేస్తూ పనిలో పనికి ఆవిడ పడితే ఆవిడ మీద టార్గెట్ చేస్తున్నాడు. పీహెచ్ ఇష్యూ, 10 month ఇష్యూని బేస్ చేసుకుని. ఇట్స్ వెరీ రాంగ్ ఆబ్వియస్లీ. బట్ ఇక్కడ మనం మంచు విష్ణు మంచోడా చెడ్డోడా అని మాట్లాడబోదలుచుకోలేదు. అండ్ రాస్టర్స్కి ట్రోలర్స్కి మాత్రం కొద్దిగా ఎగినచ్చుగా ఉండిపోతుంది అనమాట వీడియో. ఎందుకంటే మనం ఆ రెండు కాదనమాట, మనం ఎందుకు యూట్యూబ్ పెట్టామో మనకే తెలీదు. ఏదో అలా వీడియో చేస్తాం, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు సపోర్ట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మూవీ రిలీజ్ ఉంది, రాస్టర్స్ ట్రోలర్స్ రెచ్చిపోతారు. కొద్దిగా నెగిటివిటీ ఉన్నా సరే, వాళ్ళకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏం కనిపించినా సరే మూవీలో. ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇక్కడ మనం జరిగిన ఇష్యూ ఏంటంటే, ప్రతిసారి రోస్టర్స్ కానీ ట్రోలర్స్ కానీ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, యాడ్ పడితే ఆడ ట్విట్టర్ ఏమంటారంటే జనరల్గా మంచు విష్ణు సినిమాకి పబ్లిసిటీ ఇచ్చేది మేమే అంటారు. సో ఇక నుంచి అలా చెప్పుకోవడానికి కుదరదు అనమాట. ఎందుకంటే స్ట్రైక్స్ వేసి పడుతున్నాడు కదా, ఇక మీరిచ్చే తక్కువ పబ్లిసిటీ నాకు అవసరం లేదు అని మంచు విష్ణు చెప్పినట్టే, అంతే కదా మరి. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మీ ఛానల్ అయినా నా ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా సరే నడిపేది డబ్బుల కోసం. ఆబ్వియస్లీ వ్యూస్, రెవెన్యూ, యాడ్స్, రెవెన్యూ, ప్రమోషన్స్, బొంగు బోషానం ఇవన్నీ ఉంటాయి. 190 ఉంటాయి యాషలు. వాళ్ళు మూవీ తీసేది కూడా డబ్బుల కోసం. మీరు ట్రాల్ చేస్తున్నారు, బొక్కలు పెడుతున్నారు, బొక్కలని చెప్తున్నారు, వాళ్ళకి డబ్బులు బొక్క, మేమే స్ట్రైక్స్ వేస్తారు. ఇది ఆబ్వియస్. స్ట్రైక్స్ ఇంకెవడో వేయట్లేదు కదా, ఈడెందుకు వేస్తున్నాడు అంటే, ఓ మీద ఎక్కేస్తుంటే ఊరుకుంటారేటరా, వేస్తాడు. పనిలో పనిగా కింగ్ చంద్రహాస్ మీద కూడా వేసాడు. ఎందుకు వేసారో మరి మంచు విష్ణుకే తెలియదు. జరుగుతాయి అలాగా. అది పెద్ద ఎథికల్ ఇష్యూ లాగా ఫీల్ అయిపోతారేంటి. అసలు మీకు చిన్న విషయం చెప్తాను. ఫస్ట్ కొంతమంది రోస్టర్స్ ట్రోలర్స్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆబ్వియస్గా అది నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే, చాలామంది పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు కౌంటర్ ఇట్. ఎందుకు అంటే నాకు ఆ దోల కాబట్టి. ఓకేనా. ఏంటంటే ప్రతి ఒక్కడు చేసే ఎలిగేషను సీరియస్నెస్ లేదు. ఫర్ గ్రాంటెడ్ తీసుకుని లవడాలో మూవీస్ తీస్తున్నాడు, మొత్తం చుట్టేస్తున్నాడు, బడ్జెట్ ఎక్కువ చెప్పేస్తాడు, అది ఇది. అండ్ ఆఫ్టర్ ఆల్ ఒక సీరియల్ డైరెక్టర్తో మూవీ చేసాడు అనేసి, ఇది కన్నప్ప గురించి. అండ్ ప్రభాస్ని ఎలా పట్టాడరా బాబు అనేసి అనాల్సినవన్నీ అనేసారు వీడియోస్లో. ఏంటి ఇందులో 1-2 పాయింట్స్ అనుకుంటున్న ఆడియన్స్ మిగతా పాయింట్స్ కూడా చూసి కరెక్టేరా, సూపర్ రా అనేసి ఆడికి యూట్యూబ్ కామెంట్స్ పెట్టేసి, ఆడి పెద్ద తోపులాగా చేసిన రోస్టర్ ట్రోల్స్ని పొగిడేసి మంచు విష్ణు తిట్టేసి, ఇప్పుడు డ్యామేజ్ ఎవరికి? మంచు విష్ణుకి. ఇప్పుడు మీకు పొగడతలు ఎవరికి? మీ యూట్యూబ్ ఛానల్స్ మీకు. ఇప్పుడు ఎదవయ్యేది ఆవిడ అక్కడ. ఇప్పుడు ఎదవైనోడు కావు కూర్చుని ఎందుకు ఉంటాడు రా, నాకు తెలియ అడుగుతాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బొక్క అని మాట్లాడతారు కానీ మీరు మళ్ళీ ఏమంటారు, రోస్టింగ్ ఈజ్ ఎ బ్రాండ్, ఇట్ ఈజ్ ఇండియన్ కల్చర్, ఇన్స్పిరేషన్, ఇన్సెపరబుల్ ఐడెంటిటీ, లవంగం అని నాటకాలు దుప్పుతారంటారు. ఇప్పుడు కొంతమంది అయితే అసలు పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళ మీద ఎందుకు వేసాడో మనం వాళ్ళకి తెలియదు. మాట్లాడికి ఎందుకు చెప్తున్నారంటే, చెప్తాం భయ్యా, అన్ని పాయింట్స్ కవర్ చేద్దాం. ఇప్పుడు మనం అది మరి ఇప్పుడు ఆర్జీవి ఉన్నాడు రా, ఆర్జీవి ఏం చెప్పాడు, ఏ సినిమా కూడా పోవాలని అవ్వడు తీయడు. అర్థమైందా. మూవీలో ఉన్న ప్రతి టెక్నీషియన్ నాకు ఫేమ్ వచ్చేయాలనుకుంటాడు, ప్రొడ్యూసర్ ఏమో డబ్బులు వచ్చేయాలనుకుంటాడు. ఇప్పుడు యాక్టర్ హీరో ఉన్నాడు, టాప్ హీరో అయిపోవాలనుకుంటాడు, అంతే. అవన్నీ అనవసరం, లాజిక్స్ బొక్క అవి ఏమి ఉండవు. ఇంకా ఫ్రైడే రిలీజ్ అవుతుంది సినిమా, ఫ్రైడే థర్స్డే ఏదో ఒక రోజు రిలీజ్ అవుతుంది. ఇంకా రిలీజ్ అయ్యి ఫస్ట్ టాక్ వచ్చేసరికి ఇంకా అమ్మ ఏం యాక్టింగ్ చేశాడు ఫ్యాన్స్ అందరూ అనేసుకోవాలి అని ఫీల్ అయిపోతుంటారు. దట్స్ ద వన్ అండ్ ఓన్లీ ఇంటెన్షన్. అర్థమవుతుందా. అది తప్ప ఇంకే ఇంటెన్షన్ ఉండదు. బట్ ఇక్కడ వాళ్ళ సొంత ప్రొడ్యూసరు, ఆబ్వియస్గా డబ్బులు గట్ట ఏ ప్రమోషన్స్ ఏమో ఉంటాయి, ఒకళ్ళు ఫస్ట్గా తీస్తున్నాడు మూవీస్. బట్ మరీ అంత ఏకేస్తే కాలిపోద్ది కదా. మరి ఏకేసి రివర్సల్ ఏంటంటే, మేమిచ్చే పబ్లిసిటీ వల్లే మీ సినిమాలు నడుస్తున్నాయి అన్నంత నడట్లేదు కదా అక్కడ. డబ్బులు రావట్లేదు కదా. ఏందో మీరు దట్స్ ఇట్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. బట్ ఈ వీడియోకి స్ట్రైక్ పడవచ్చు కదా అంటే, పడితే పడి మనకేంటి. ఇందాక నేను అవ్వదని చెప్పాను, మనం వీడియో డబ్బుల కోసం చేయట్లేదు అనమాట. ఓకే మరి ఉంటాను, బాయ్.